మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఏ వీడియోలో ఏం చెప్తున్నాం? సో ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతంలో సో ఇక్కడ ఏంటంటే 17 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చాలా టాప్ మోస్ట్ టెక్నిక్ అండి. 17 సెకండ్లో, మళ్ళీ చెప్తున్నాను, కేవలం 17 సెకండ్లో మీ యొక్క డ్రీమ్ని యూనివర్స్లోకి ఎలా పంపించాలి, ఎలా మేనిఫెస్టేషన్, దీన్ని 17 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటారండి. సో ఏంటి అంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఒక హోల్ అంటే ఒక థాట్ ఏదైతే ఉందో దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో 17 సెకండ్ల పాటు ఫోకస్డ్గా దాని మీద ఫోకస్ పెట్టి దాన్ని హోల్డ్ చేయాలి. దాన్ని హోల్డ్ చేసి ఏం చేయాలి, 17 సెకండ్ల పాటు ఉంచి దాన్ని మనం యూనివర్స్లోకి పంపాలి. 17 సెకండ్ల పాటు అందరూ జాగ్రత్తగా ఉండండి. 17 సెకండ్ల పాటు మీరు కళ్ళు మూసుకొని ఏదైతే ఉందో దాన్ని అలాగ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి దాన్ని ఒక్కసారి మనం జనరల్గా ఊతాం కదండి, ఆ విధంగా అలా ఊదాలి. అంటే అప్పుడు మీరు ఆ థాట్ని మీరు యూనివర్స్లోకి పంపించినట్టు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందనంటే ఎలా చేయాలి ఇదనంటే ఎర్లీ మార్నింగ్ బెస్ట్ టైం, ఏ టైంలో చేయాలి చాలామంది అడుగుతుంటుంటారు. ఎర్లీ మార్నింగ్ లేవగానే పడుకునే బెడ్ మీద, అంటే లేవగానే ఫోన్ పట్టుకోకూడదండి. చాలామంది లేవగానే అడుగుతాను, బ్రష్ పట్టుకుంటారా ఫోన్ పట్టుకుంటారా అంటే చాలామంది ఫోన్ పట్టుకుంటారు. సో నేను చెప్పే జాగ్రత్త, తెల్లవారులాగా నిద్రలో మనం ఫస్ట్ తడి మీద ఏంటంటే 4:30 అలారం పెట్టి 4 గంటలు లేచి ఫోన్ ఎక్కడ ఉందో ఎత్తుకుతాం. సో దయచేసి చెప్తున్నాను, మార్నింగ్ రావగానే ఫస్ట్ ఒక 17 సెకండ్లో మీకు తెలివి వచ్చిందా, జస్ట్ అక్కడే బెడ్ మీద అలాగుండు 17 సెకండ్ల పాటు దేన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల ఇన్కమ్ లేదా 10 లక్షల ఇన్కమ్, ఒక డ్రీమ్ కార్, దాన్ని తలుచుకోండి 17 సెకండ్ల పాటు. దాన్ని ఏం చేయాలంటే ఒక్కసారి యూనివర్స్లోకి పంపాలండి. ఇది పంపితే ఏమవుతుందో చూద్దామండి. మీ డ్రీమ్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నా, శాలరీ ఇంతకుముందు మీరు చూసారండి 14 లక్షలు 44 లక్షలు తీసుకెళ్ళాం. అవును. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఏ జాబ్ కావాలి, ఎంత శాలరీ కావాలి, ఏ కంపెనీలో కావాలి, సో దాన్ని మార్నింగ్ లేవగానే విజువలైజేషన్ చేస్తూ, అంటే నేనేమంటానంటే గెటప్ అండ్ స్టార్ట్ యువర్ డే దీంతో, ఏది 17 సెకండ్ రూల్తో స్టార్ట్ యువర్ డే విత్ 17 సెకండ్ రూల్. సో దీని తర్వాత ఏం చేయాలి, 17 సెకండ్స్ పాటు ఫోకస్ పెట్టాలి. ఒక టైమర్ పెట్టుకోవాలి. 17 సెకండ్స్ అయినా ఎలా తెలుస్తుంది, జస్ట్ ఒక 17 సెకండ్స్ మీరు టైమర్ పెట్టి, సార్ 17 సెకండ్స్కి ఏం పెడతాం సార్ టైమర్ అని కూడా మీరు అనొచ్చు. సో అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వడానికి, అంటే దీన్ని 10x టైమ్స్ చేయాలండి. అంటే 10 రెట్లు, అంటే 17 సెకండ్స్ని ఇంటూ 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి, 170 సెకండ్లు. అంటే 170 సెకండ్లు అంటే ఎన్ని నిమిషాలు వస్తుందో మీరు చూసుకొని దానికి అన్న అలారం పెట్టుకొని, సో ఆ థాట్ని హోల్డ్ చేసి అప్పుడు దాన్ని విజువలైజేషన్ చేయాలండి. యూనివర్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే అంటే నేను ఒక మాట చెప్పాను సార్, మనం చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్, నేను కొన్ని వీడియోస్ కొన్ని టెక్నిక్స్ చెప్పాను. ఇక్కడ నేను ఏం చెప్పేదంటే 17 సెకండ్స్ పాటు ఫోకస్ చేసినట్టు ఏమవుతుందంటే యాంప్లిఫై ద ఎనర్జీ అనేది యాంప్లిఫై అవుతుంది అనమాట, టక్ 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 అని చెప్పేసి. సో అందుకే నేనేం చెప్తానంటే, సో 10x 17 సెకండ్లు అంటే 170 సెకండ్స్ మార్నింగ్ లేవగానే ఇంకా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వాలా. సో మీరేం చేస్తారంటే 170 సెకండ్స్, అంటే మార్నింగ్ లాగానే 170 సెకండ్స్ కరెక్ట్గా మీరు ఏంటంటే, అంటే 17 సెకండ్లు 10 టైమ్స్. సో మీరు ఏం చేయాలంటే ఆ థాట్ని గురించి అలా ఆలోచిస్తూ ఒక్కసారి ఊదాలి గట్టిగా. అని ఊతే అంటే ఈ ఎనర్జీని ఎందులోకి పంపించారు, యూనివర్స్లోకి పంపించారు. సో ఒక బాల్ తీసుకుని గోడకి ఎలా కొడితే ఇలా కొట్టే అనుకోండి, స్లోగా వస్తుంది మంచిది, గట్టిగా కొడితే గట్టిగా వస్తుంది. ఈ థాట్ కూడా ఎంత బలంగా పంపిస్తే అంత బలంగా వస్తుందండి ఇది రిజల్ట్ కూడా. సో మీరు ఎంత ఫాస్ట్గా పంపిస్తే అంత ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. సో ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే, ఇలాగా అన్ని సెకండ్లు హోల్డ్ చేయడం ఏమవుతుందంటే ఎనర్జీ యాంప్లిఫై అవుతుందండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. నేను చేశాను, చాలా మీకు చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే, అలా పంపించిన తర్వాత ఏం చేయాలంటే యూనివర్స్కి సరెండర్ అయిపోవాలండి. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసామండి, ఒక తండ్రి వచ్చి ఈ రాయిను బలంగా అంటే, నా బలవంతో ఉపయోగిస్తున్నాను పడట్లేదంటే, నీ బలం ఉపయోగించంటే, లేదు నన్ను మొత్తం ఉపయోగించి, మరి నేను కూడా నీ బలమే కదా, నువ్వు నన్ను ఎందుకు వాడలేదంటే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే యూనివర్స్కి సరౌండర్ అయిపోవాలండి. యూనివర్స్ ఎవరికి హెల్ప్ చేస్తుందంటే కంప్లీట్గా ఎవరైతే వాళ్ళకి సరౌండర్ అయిపోతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎవరికి ఒక దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇంకా మీరే సార్, సార్ నేను లైఫ్ మీ చేతిలో పెట్టేస్తున్నానంటే వాళ్ళే నడిపిస్తారండి. సో ఇలాగ మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం యూనివర్స్కి కంప్లీట్గా సరౌండర్ అయిపోతామో, సో అప్పుడు ఏముందంటే యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది.
ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎలా అయితే surrender అయిపోతారో, అట్లా ఆపరేషన్ చేసినప్పుడు ఇంకే ఆపరేషన్ సూపర్ ఎగ్జాంపుల్ అండి. జనరల్ గా ఆపరేషన్ చేసినప్పుడు మనం ఎంత పెద్ద ఇదైనా కూడా ఏం చేస్తామంటే సరెండర్ అయిపోతాం డాక్టర్ గారికి. డాక్టర్ గారు చూడండి సార్, మీరు పడుకోండి, మీకు ఎందుకు అని అనగానే మీ ఇష్టం సార్ అని ఇంకా అలాగే ఒక గంట మంది కాదనుకుంటే స్టేట్ ఆఫ్ మైండ్ మనం ప్రశాంతంగా బయటకు వస్తాం. కరెక్ట్, చాలా బాగా మాట్లాడారు. అక్కడ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆయన యాంటీబయాటిక్ ఇస్తారా, సర్జరీగా చేస్తారా, బట్ వీ షుడ్ సరెండర్ టు హిమ్. ఎస్, 100%. యూనివర్స్ కి మీరు నిజంగా సరెండర్ అవుతారని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఐ విల్ సరెండర్ టు యూనివర్స్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. యూనివర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని బ్లెస్ చేసేది. ఎందుకంటే మీరు చిన్న కామెంట్ అని వెరీ రియాక్టివ్ ఇదండి. ఎస్, యూనివర్స్ కి మనం సరెండర్ అవుతున్నాను అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తే డెఫినెట్ గా ఆ మేనిఫెస్టేషన్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. అవును, ఇక్కడ పాయింట్ చెప్తానండి. ఎప్పుడైతే మీరు సరెండర్ అవుతారో యూనివర్స్ మిమ్మల్ని ఆల్రౌండర్ చేస్తుంది. ఆల్రౌండర్, ఎందుకంటే ఈ 21st centuryలో బతకాలంటే ఆల్రౌండర్గా ఉండాలండి. ఏదో ఒక్క ఫీల్డ్లో ఉంటాను అనుకుంటే కాదు, అంటే అన్ని విద్యలు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గురించి నేను మాట్లాడడం ఎందుకు అంత పాపులర్, డాన్స్ వచ్చు, కామెడీ వచ్చు, అసలు ఇంక ఎవ్రీథింగ్ హీ కెన్ డూ ఎనీథింగ్. మాస్టర్ అండి అంతే. ఎస్, అవునండి. సో అలాగా ఇప్పుడు ఈ 21st century బాగా డబ్బు సంపాదించాలంటే మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. ఒక స్కిల్స్ ఉంటేనే పనికిరాదు. అండ్ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఎనర్జీని పంపించారు, థాట్ని పంపించారు యూనివర్స్లోకి, సరౌండర్ అయిపోయారు. అప్పుడు ఆ తర్వాత దానికి సంబంధించిన యాక్షన్, అంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని నేను ఇందాక థాట్ పంపించాను కదా యూనివర్స్లోకి, ఏమేమి యాక్షన్ చేయాలి అనేది, నాకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, నా టాలెంట్కి, నా క్వాలిఫికేషన్ ఏంటి, నాకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు జనరల్గా జాబ్ సంపాదించడం కష్టం, ఇప్పుడు జాబ్స్ ఈజీగా సంపాదించు, ఎందుకంటే రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో కానీ మనం ఆలోచించగలుగుతాం, అంటే ఎప్పుడైతే చేస్తామో ఈ విధంగా మనం ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తాం. అంటే ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోవాలి. ఇందులో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి, మన మీద మనకి పాజ్ పెట్టుకుని ఫోకస్ చేస్తే కనిపించే దారులు చూడండి నేను కనిపిస్తాను. చాలా మల్టిపుల్ డోర్స్, చాలా డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి చూడండి. ఎగ్జాక్ట్లీ. మనం ఎటువైపు చూస్తామంటే ఏదో ఒకవైపే చూస్తాం కానీ, బట్ ఒక చిన్న పాజ్ ఇచ్చి మన జీవితం ఏంటి ఎటువైపు వెళ్ళిపోతుందని చెప్పేసి మనల్ని మనం అనుకొని ఒకసారి ఒక చోట కూర్చొని, ఇందాక మీరు చెప్పినట్లు నోట్ ప్యాడ్ ఒకటి తీసుకొని రాసుకుంటూ ఉంటే గేట్స్ మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది అప్పుడే బయటపడుతుంది మనకి, స్కిల్ కూడా అప్పుడే బయట. హోవర్డ్ గార్డ్నర్ సైకాలజీ ప్రకారం మనిషిలో 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. సో మీరు ఇందాక అన్నట్టు ఇక్కడ చూడండి, ఇందాక పిక్లో కూడా చూపిస్తుంది మల్టిపుల్ డోర్స్, అంటే యూనివర్స్ మీకు మల్టిపుల్ అవకాశాలు చూపిస్తుంది ఎప్పుడు సరౌండర్ అయిపోతే. సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా దానికి తగ్గట్టు యాక్షన్ కూడా తీసుకోవాలండి. అప్పటికి మీకు అర్థం కాలేదనుకోండి, మనిషి బాడీలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏదైనా ఉంది అని అంటే, ఒక విషయం మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుందా, ఎమోషన్ వైపు బలంగా లాగుతుందా, నేను అనేది ఏంటంటే పాజిటివ్ ఎమోషన్. ఇంకొకటి ఏంటంటే థ్రిల్ క్రియేట్ చేస్తుందా, దాంతోపాటు మన ఎమోషన్ని పాజిటివ్గా బ్యాలెన్స్డ్గా ఉంచుతుందా, ఏ ఎమోషన్ మనల్ని ఆ విధంగా ఉంచుతుంది అనేటువంటి విషయాన్ని మీరు పెన్ను పేపర్ పెట్టి దాని మీద రాయండి. కొంతమందికి డబ్బు అనేది ఒక ఎనర్జీ, అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ అంతా 5 senses బలంగా పనిచేస్తాయి. అప్పుడు తెలుస్తుంది మీ ప్యాషన్ ఏంటి అనేది. చాలామందికి తెలియదు ఇది ఎలా సార్, ఎలా కనుక్కోవాలి, ఎలా ఫైండ్. ఒక ఆలోచన మనల్ని డెఫినెట్గా, ఇప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటాను అని అంటే అది విత్ ఇన్ సెకండ్లో మనకు హ్యాపీనెస్ వెంటనే స్మైల్ వచ్చేస్తుంది, థ్రిల్ అవుతాము, హ్యాపీ ఫీల్ అవుతాము. మా ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందికి నా లైఫ్ పార్ట్నర్ పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమందికి నా పక్కన డబ్బు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక పిచ్ ఉంటుంది అనమాట. ఆ పిచ్ ఏంటంటే మనమే తెలుసుకోవాలి. ఎలా అనంటే మిమ్మల్ని ఏదైతే ఏ ఎమోషన్ అయితే ఎగ్జైట్ చేస్తుందో, థ్రిల్ చేస్తుందో, ఎమోషన్ని బలంగా తీసుకుని వెళ్తుందో, అంటే శభాష్ బాగా చేసామని చెప్పేసి అనిపిస్తుందో, ఆ ఎమోషనే మీ ప్యాషను, అదే మీకు దారిలో చూపిస్తుంది. ఎస్, ట్రూ సార్, 100% అండి. ఇప్పుడు మీరు అన్నారు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, పిచ్ ఉంటుందండి. ఆ పిచ్లో నిజంగా మీరు ఎంత థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాళ్ళు ఎందులో ఏం చేశారండి, వాళ్ళు పిచ్చిగా దాన్ని అంటే గోల్ లవ్ చేశారు, అందుకే వాళ్ళు అంత సక్సెస్ అయిపోయారు. ఇది ఓన్లీ ఎక్కడో కాదండి, ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్లోనే సాధ్యం. 100%. ఆ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో తప్ప ఇంకెక్కడ చూడలేరు. మీ ప్యాషన్ మీరు కనుక్కోవాలనుకున్నా కూడా, మిమ్మల్ని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్కి దిగాల్సిందే, ఆప్షనే లేదు. గ్యారంటీ. మీరు రండి, నిజంగా చెప్తున్నాను, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు నిజంగా ఈ రూల్ ఫాలో అయితే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో 17 seconds రూల్ అని టైప్ చేయండి. సో ఎందుకంటే ఒకసారి ఐ విల్ ఫాలో అని ఎప్పుడైతే అన్నారో డబ్బు మిమ్మల్ని ఫాలో అవ్వడం మొదలు పెడుతుందండి. ఈ విధంగా చేస్తే
యూ కెన్ ఈజీలీ మేనిఫెస్ట్ యువర్ Eh. డ్రీమ్ లైఫ్. చాలా ఈజీగా వస్తుందండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ తో మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అని చెప్తున్నానండి. చాలా చాలా మంచి రూల్స్ సార్ ఇవి. 17 సెకండ్. ఈ సబ్జెక్ట్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ప్రతి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అవును. చూడండి. రియలీ గ్రేట్. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, మీ మైండ్ సెట్తో పాటు అర్నింగ్ సెట్ కూడా మారుతుంది, అవును. మనీ సెట్ కూడా మారుతుంది. అది ఏ ఆహార్య రూపంలోనో ఇంకే రూపంలోనో రావడానికి అవకాశం ఉంటుంది. అవును. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.